ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, సర్వశక్తిమంతుడు, సర్వాధికారం గల దేవుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడు, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా, శ్రీమంతుడు, ధనవంతుడు, ప్రభా అటువంటి ఐశ్వర్యవంతుడైన నీవు దరిద్రులైన మమ్మల్ని ప్రేమించావు. కాలం సంపూర్ణమైనప్పుడు ప్రభా ఈ లోకానికి మీరు వచ్చారు. ఈ లోకంలో ప్రభా ఎన్నో ఏం చేశారు, ఉపకారాలు చేశారు. ఒక మాదిరికరమైన జీవితం మీరు ఈ లోకంలో జీవించి పాపలైన మా పాపాల కొరకు లేఖనముల ప్రకారం సిలువపై మరణించారు, సమాధి చేపట్టారు, సమాధిలో నుంచి 3 దినాలు లేచారు, 40 దినాలు సజీవులుగా కనపరుచుకుని ప్రభా పరలోకానికి వెళ్ళారు. తిరిగి రానన్నారు ప్రభా. ఈ భూమి మీద నేను నీ బండ మీద నీ ప్రజల మీద మమ్మల్ని నిలవబెట్టు మీకు సాక్షులు పిలిచారు. మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహించి ఈ సమయాన్ని బట్టి స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభా నీకు జ్ఞాపకం చేసుకున్నట్టుగా మీ యొక్క శరీరాన్ని, మీ రక్తాన్ని యోగ్యకరంగా పాల్పొందుట కొరకే ఈ వాక్య ప్రత్యక్షతలో మీ ఆత్మ ద్వారా మీరే మాతో మాట్లాడండి. ఇప్పుడు వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరిచి యోగ్యంగా పాల్పొందడానికి సహాయం చేయండి. నమ్మకమైన తండ్రి, పలు స్థలాల్లో ఎంతమంది అయితే ప్రభా పరిశుద్ధులు, నీతిమంతులు, నేను నీ బండ మీద ఉన్నవారు ఎలాగైతే ప్రభా మిమ్మల్ని కొనియాడుతున్నారో వారితో పాటు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి కృతజ్ఞతలు ప్రభా. ఈ సంవత్సరంలో ఈ పునరుద్ధానంలో మమ్మల్ని ఇచ్చారు నేను కృతజ్ఞతలు ఇస్తున్నాను. పెద్ద కోరేరు దగ్గర గుంపులుగా ఉన్నారు రోగులు. అయితే ఆ దినం 38 సంవత్సరాల్లో ఉన్నారు. ఆ రోగిని మీరు లేవనెత్తారు ప్రభా. మేము కూడా పాపం చేత అపరాధం చచ్చిన వారు, పడి ఉన్నవారు, లోకంలో పాపులుగా పాపం చేస్తూ చచ్చిపోయిన మమ్మల్ని, పడిపోయిన మమ్మల్ని లేవనెత్తడానికి, మమ్మల్ని ఉద్ధరించడానికి ప్రభా పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చిన దేవుడు మరొకసారి మాకు ఇచ్చిన సమయం బట్టి మేము స్తుతిస్తూ మీరు మా మధ్యన ఉండండి, మీరు మాతో మాట్లాడండి, మీ ఆత్మ సంచారానికి అనుగ్రహించండి. ప్రభా యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో కృతజ్ఞతలు చెల్లించి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం గురించి ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టి ఏమీ లేదు, ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. చాలండి, అర్థమైందండి. ఎబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు 4వ అధ్యాయం 11వ వచనంలో మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టిలో ఏది లేదు లేదు. మన ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకి సమస్తము మరుగులేక తేటగా ఉంటాయి. ఎలా ఉందండి? తేటగా ఉంది. మనం ఇక్కడ మందిరంలో కూర్చున్నాం. ఈ పైన ఏముందంటే స్లాబ్ ఉంది. పైన కూర్చున్న వాళ్ళకి కిందకి కనపడదు. అయితే ఎబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదివిన భాగం ఒకసారి జ్ఞాపకం చేసుకుని చూడండి. 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని
స్పష్టము ఏదియూ లేదు. కనబడిన స్పష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో, మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకి సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. చాలే, మరుగు లేదు, తేటగా కనబడిపోతుంది. ఆ దేవుని కన్నుకి ఏం లేదండి, మరుగు లేదు. మీరు చాలా మంది కుటుంబాలు విడిచిపెట్టి వచ్చారు. ఒకవేళ భర్తలు ఇంటికాడ ఉంటే వాళ్ళు మీరు మరుగై ఉంటారు, పిల్లలు విడిచిపెట్టి వస్తే పిల్లలకు మరుగై ఉంటారు. కానీ ఆ పిల్లల్ని ప్రభు చూస్తున్నాడు, మిమ్మల్ని ప్రభు చూస్తున్నాడు, నన్ను ప్రభు చూస్తున్నాడు. కింద ఉన్న సండే స్కూల్ పిల్లలు కూడా ఎవరు చూస్తున్నారండి? ప్రభు చూస్తున్నాడు. చాలా మంది ఇది అనుకుంటారు, ప్రభు నన్ను చూడలేదు కదా అనుకుంటారు. అయితే లేఖనంలో చూడండి, ఆయన దృష్టికి కనబడేది ఏది లేదంట. అంటే నువ్వు ప్రభు కనబడుతున్నావు, ప్రభు నువ్వు కనబడుతున్నావు. పోలీసులు ఏం చేస్తారండి, కొన్ని ఏరియాలో కెమెరాలు పెడుతున్నారు, వాళ్ళు చూసుకుంటారు ఆ రోడ్డు మీద ఏం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎక్కడ కనబడతాయండి? కెమెరాలో కనబడతాయి, ఆధారంగా ఉంటాయి, సాక్ష్యాధారంగా ఉంటాయి. మరి ప్రభు నిన్ను చూస్తున్నాడు. ఏ విషయంలో చూస్తాడైనా చెప్పండి, ఏ విషయంలో చూస్తాడండి? అన్ని విషయాల్లో చూస్తాడు. ఎందుకంటే ఇర్మియా అంటాడు, నేను గర్భములో రూపికొమునిపే నన్ను ఎరిగితినంట. అదే మాట దైవజనుడైన దావీదు మహారాజు ఒక మాట, నేను పిండమై ఉన్నప్పుడు నీ కన్ను నన్ను చూసి అంటాడు. మరి దేహంతో ఉన్న నిన్ను నన్ను ప్రభు చూడ. ఈ సంవత్సరంలో చూడండి, ఒకసారి ఆలోచించండి. ఈ జనవరి నెల మొదలుకొని ఇప్పటి వరకు కూడా నిన్ను ఎవరు చూశారండి? నన్ను ఎవరు చూశారు? దేవుడు చూశారు. మరి ప్రభు యొక్క శరీరంలో పరీక్షించుకునే నీవు నేను కూడా ఏ విషయంలో ప్రభు చూసుంటాడు చెప్పండి? అన్ని విషయాల్లో చూసుంటాడు, ఒక విషయమనే కాదు. అయితే ఈ సంవత్సరం ముగింపులోకి వచ్చిన మనం ఏం చేయాలంటే, ఇంకా ప్రభు దృష్టికి మరుగైంది ఏది లేదు కాబట్టి ప్రభుకి ఎలా జీవించాలండి చెప్పండి? నూతన సంవత్సరం రాబోతుంది. చాలా మంది నూతన సంవత్సరం అంటే చాలా సంతోషంగా కేకులు లేదా చాక్లెట్లు, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ ఉంటారు. నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నారు. అయితే నూతనమైన జీవితంలో మనం ఏముండాలండి? కలిగి ఉండాలి. సంవత్సరాలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి, క్రిస్మస్లు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. నువ్వు అలాగుంటే ప్రభుకు సంతోషమే చెప్పండి? ఎప్పుడు పాతే మన జ్ఞాపకం, గతకాలం మందు మీరు ఎలా ఉన్నారండి, మనం ఎలా ఉన్నాం? అవిధేయం అంటే అవిధేయత, అవిశ్వాసము ఈ మన జీవితంలో కనబడ్డాయి అనుకోండి, ప్రభుకి ఏది సంతోషం చెప్పండి? మీరు పిల్ల కన్నులు, మీరు తండ్రులుగా ఉన్నారు, తల్లులుగా ఉన్నారు. మీరు పిల్లల్ని శిక్షించినప్పుడు, కొట్టినప్పుడు మాట వింటలేదు, మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? బాధ అనిపించదా? అలాగే పరలోకపు తండ్రి కూడా మన విషయంలో ఎన్నిసార్లు దుఃఖపడి ఉంటాడు చెప్పండి? నిన్న ఒక దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాను చూడండి. ఆ మాట సమయం యెషయా గ్రంథం 7:13 చదవండి. యెషయా గ్రంథం 7 అతడు ఇలాగ చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసిగించురా. కాబట్టి చూసారండి, నువ్వు మనుషుల్ని విసిగించావు, దేవుని కూడా విసిగించండి. ఈ సంవత్సరంలో ఒకసారి నువ్వు పరీక్షించుకో. అక్కడ ఒక మాట ఉంది, యెషయా గ్రంథం 7:13, దావీదు వంశస్థులారా వినుడి, మనుషుల్ని విసిగించడం సాలదనుకుని నా దేవుని కూడా. నువ్వు ఎన్నిసార్లు దేవుని విసిగించుంటావు ఒకసారి ఆలోచించు. మనుషులు మాత్రమే కాదు, దేవుని కూడా ఏం చేశావు? నువ్వు విసిగించుంటావు. అక్కడ ఎవరి గురించి రాయబడ్డదంటే దావీదు వంశస్థులారా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు మనుషులు విసిగించడం మాత్రమే కాదు, దేవుని ఎన్నిసార్లు విసిగించి ఉంటావు చెప్పు, ఆలోచించు. అయితే విసిగించినప్పటికీ కూడా ప్రభు ఏం చేసినట్టు నేను ఈ దినం వరకు సజీవులకు ఉంచాడు.
దయచేసి మరొకసారి చెప్తున్నాను, నూతన సంవత్సరంలో సమయానికి రండి. మీరు ఉండేది ఇక్కడ 3 గంటలు. మీరు ఏమనుకున్నా పర్వాలా, మరలా చెప్తున్నాను, మీరు సమయానికి రావాలి మందిరానికి. మీకు అలవాటు అయిపోయింది. సెల్ ఫోన్లో ఆఫ్ చేయండి, సెల్ ఫోన్లో మాట్లాడుతున్నారు, సెల్ ఫోన్ చూస్తున్నారు. ఏంటి అవిధేయత, ఏంటి ఆ నిర్లక్ష్యం? సెల్ ఫోన్ ఆఫ్ చేయమని ఆఫ్ చేసి తీసుకోవాలి. సెల్ ఫోన్లలో పెట్టుకుని చూస్తున్నారు, సెల్ ఫోన్ మాట్లాడుతున్నారు సైలెంట్. దేవుడి పని లేదు ఇక్కడ. ఆయన నేను చూస్తున్నాడు కదా. ఇందాక ఏప్రిల్ రాసిన పత్రిక మనం ఏం చేద్దాం, 4వ అధ్యాయము 11వ వచనం. ఒక 3 గంటలు ప్రభు సన్నిధిలో గడపలేవా? ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, ఎంతమంది మనం ప్రభుని విసిగించుంటాం చెప్పండి. మనుషులే కాదు, నీ కుటుంబంలో లేకపోతే నీ పొరుగువారి, నీ స్నేహితులు, నీ ఇరుగు మనుషులే కాదు, దేవుని కూడా విసిగించుంటాం. అందుకే కీర్తనకారుడు ఒక మాట రాశాడు, చదవండి. కీర్తన గ్రంథం 95వ అధ్యాయం 10వ వచనం చదవండి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారు నేను విసిగి, వారి హృదయం తప్పుకోకూడదు, వారు నా మార్గం తెలుసుకోలేదని అనుకున్నాడంట ప్రభు. చూసారండి, ఎవరి గురించి మాట రాయబడ్డది? ఐగుప్తుల నుంచి దేవుడు విమోచించిన ప్రజలు. దేవుడు అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకాలు చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు. ఐగుప్తులైతే దేవుడు వాళ్ళని ఎంతో శ్రమ పెట్టాడు, వాళ్ళకి తీసుకొచ్చేసింది. అటువంటి సమయంలో వారు పెట్టిన మొర నిమిత్తమే దేవుడు ఏం చేశాడంటే మోషేని పంపించి, మోషే ద్వారా వాళ్ళు విమోచింపబడ్డారు. చూడండి, ఐగుప్తులో నుంచి వీళ్ళు క్షేమంగా వచ్చారు. ముందు ఎర్ర సముద్రం ఉంది, ఎర్ర సముద్రంలో వాళ్ళు విశ్వాసం పెట్టి నడిచి వెళ్ళిపోయారు. అదే ఎర్ర సముద్రంలో అవిశ్వాసం ద్వారా ఐగుప్తులు ఏమైపోయారండి? చనిపోయారు. ఎంత గొప్ప కార్యం చూసినప్పటికీ కూడా వీళ్ళు ప్రభుని ఏం చేశారండి? విసిగిస్తున్నారు. నిన్ను నన్ను కూడా ఇందాక మనం చదివాను, మనం అవిధేయులు, పాపం చేసాం, చచ్చిపోయిన వారు, జీవగ్రంథంలో మన పేర్లు లేవు. మనం అందరం కూడా అగ్నికి, మనం అందరం ఎవరైనా పాత్రులము. అక్కడ పడిపోయాం. పడిపోయిన మనల్ని ప్రభు ఏం చేశాడండి? బండ మీద నుంచి, ఆ బండే ఈ సంఘం. మరి ఇంకా నువ్వు దేవుడిని విసిగిస్తున్నావా? దేవుడంటే లెక్కే లేదు, దేవుడంటే భయమే లేదు, దేవుడికి సమయం ఇవ్వం. ఎలా చెప్పండి? అసలు నీ దేహం ఎవరిచ్చారు? దేవుడే కదా. నేను ప్రేమించింది దేవుడే కదా. ఆయన నీకు సమయం ఇచ్చాడు, పరలోకం నుంచి. ఆ పరలోకం నుంచి రావడమే గొప్ప. నువ్వు ప్రభు దగ్గరికి మొత్తం ఏమైపోతుంది చెప్పండి? ఒకసారి ఆలోచించు. కాగా ఎవడైనా నువ్వు క్రీస్తు అన్నాడు, మరి ఎవరండి? పాతి విడిచిపెట్టేయండి, సమయానికి రండి. సమయానికి వచ్చి ప్రభు సన్నిధిలో గడపండి. మరి ఈ సమయంలో 40 ఏండ్ల కాలము ఆ తరము వారు అన్నారు. నేనేమైపోయినానని ప్రభు విసుగొచ్చేసిందండి. అందుకే వాళ్ళ ఆ విశ్రాంతిలోకి ప్రవేశం. మరి నీకు నాకు పరలోక రాజ్యాన్ని ప్రభు ఏర్పాటు చేస్తాడు. ఆ రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలండి చెప్పండి? ఆ రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ప్రభుని విసిగిస్తావా? నేను ఆయన మాటకు లోబడతావా? చెప్పండి. నేను దినాన్ని ఒక మాట చదువుకున్నాను. ఆయన కుమారుడే ఉంది, ఆయన ఇల్లంతట్లో ఎలా ఉన్నాడండి? నమ్మకంగా ఉన్నాడు. ఒకసారి ఆలోచించు, నీ సంవత్సరంలో ప్రభు కొరకు నమ్మకం ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు, నేను పరీక్షించుకో. ప్రభు కొరకు నమ్మకంగా జీవించావా? ప్రభుకి సమయం ఇచ్చావా? ఒకసారి ఆలోచించు. ప్రభు నిన్ను గురించి కూడా నన్ను కూడా విసిస్తే, ఈ బ్రదర్కి సిస్టర్కి పరలోకం లేదంటే నువ్వు ఎక్కడుంటావు చెప్పండి?
నీకు బ్రదర్ పరలోకం లేదు అన్నారు అనుకోండి, ఎక్కడ ఉంటావు? చెప్పండి. ఆ మాట నా మాట కాదు, చూడండి ఆ మాట ఉంటది. మత్తయి సువార్తలో ప్రభు చెప్పిన మాట, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా ప్రభువా నన్ను పిలిచేవాడు ప్రతి వాడు. చూసారండి, ఇక్కడ ఏముంది? ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోకానికి వెళ్తావు. నిన్ను నీవే మోసం చేసుకుంటున్నాము. పాత సంవత్సరం అంతా ఎలా ఉన్నాయేమో, నూతన సంవత్సరంలో విధానం మార్చుకో. ఇక్కడ ఏముందండి? ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతి వాడు పరలోకం లేదు. ఎవరికి ప్రవేశం ఉందండి? తండ్రి చిత్తము చేయవారే ప్రవేశిస్తారు. తండ్రి చిత్తం నువ్వు చేయాలి. గత బైబిల్ స్టడీలో కూడా కొన్ని మాట జ్ఞాపకం చేసుకున్నాం, మరి సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, యేసుప్రభు గారు ఏమన్నారంటే ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని ఎవరు చేశారో చూడండి. యేసుప్రభు గారే ఒక మాట ఉన్నది, యోహాను సువార్త 8వ అధ్యాయం 42వ వచనం చదవండి. యేసుప్రభు గారు ఏమన్నారండి? నా అంతటా నేను వచ్చి రాలేదండి ఆయన. అయితే ఎవరు పంపించారు ఆయన్ని? తండ్రి పంపించారు. ఈ రోజు మందిరానికి వచ్చామంటే తండ్రి నిన్ను ఆకర్షించాడు. అదేనా బెతస్తా కోనేరులో గుంపులు గుంపులు ఉన్నారు. ఆ గుంపుల్లో ఎవరిని బాగు చేయలేదు ప్రభు. ఎవరిని బాగు చేశాడండి? 38 సంవత్సరాలు ఉన్న వ్యక్తిని లేపాడే. అర్థమైందండి? యేసుప్రభు వారు కూడా ఏమన్నారంటే నా అంతటి నేను వచ్చి ఉండలేదు. ఈ రోజు బేదనీయకు వచ్చావంటే నీ అంతటి నువ్వు రాలా. అర్థమైందండి? తండ్రి నిన్ను ఆకర్షించాడు, కృపను అనుగ్రహించి యేసుక్రీస్తు వద్దకు వచ్చాడు. రెండోది చూడండి, యేసుప్రభు వారు ఏమంటారంటే ఒక మాట ఉంటది, యోహాను సువార్త 11-12వ అధ్యాయం 49వ వచనం. చాలండి. అక్కడ ప్రభు రెండో మాట అన్నాడు. ఏమన్నారంటే నా అంతటా నేను మాట్లాడలేదు. చూసారండి, నా అంతటా నేను వచ్చి లేదు, నా అంతటా నేను మాట్లాడలేదు. తండ్రి పంపించాడు, నేను వచ్చాను. రెండోది ఏమంటున్నారైనా నా అంతటా నేను మాట్లాడలేదు. మూడోది ఏమంటారు చూడండి, 5వ అధ్యాయం 30వ వచనం. నా అంతటా నేను ఏమీ చేయలేదు అన్నాడు ఆయన. నీవైతే నీ ఇష్టం, నువ్వేం పడితే చేసేస్తావు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోదు, ఎవరికి పడితే చేసేస్తావు, ఇంక నీ ఇష్టం. తండ్రి చిత్తం కాదది. అదా నిజంగా చెప్తున్నాను, భక్సింగ్ గారు ఆ దైవం నీరెత్తుతో కూడా మనం సరిపోగానే. అందుకే ఆ పరిశుద్ధ సమాజ కొడుకులు ఏమంటే ప్రభు చిత్తమైతే. సరే, ఆయనకి ఎంత గొప్ప ఆహ్వానం వచ్చినా కానీ అది దేవుని చిత్తమైతే. ఆ దైవజనుడు అలా జీవించాడు కాబట్టి ఆయన ఆత్మ రక్షింపబడ్డాడు. మనంతటా మనమే వచ్చేస్తాం, మనం అంతటా మనమే మాట్లాడేస్తాం, మనం అంతటా మనమే చేసేస్తాం. మన బండ మీద ఎవరు పెట్టారు మనల్ని? చెప్పండి, ప్రభే కదా. నీకు తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి చిత్త ప్రకారం మనం ఏం చేయాలండి? చెయ్యాలి. నేనైనా, సేవకుడైనా, మీరైనా అందరూ కూడా ఏం చేయాలంటే ఆయన చిత్త ప్రకారం చేయాలి. ఈ పాత సంవత్సరంలో మనం ఎలా చేస్తాం మన ఇష్టం విడిచిపెట్టి, నూతన సంవత్సరంలో మాత్రం ప్రభు వాక్యానుసారంగా మనం చేయాలి. దయచేసి ఆలోచించి. ఇంకో మాట అంటారు చూడండి, ప్రభు ఏమన్నారు అక్కడ? యోహాను సువార్త 4వ చదవగలరు. చాలండి. ప్రభు ఇంకేమన్నారండి? నా సమయం ఇంకా, అంటే ఆయన సమయంలో చేసాడు. ప్రతిదానికి ఏముందండి? తండ్రి సమయం ఉంది. తండ్రి పంపించాడు, తండ్రి మాట్లాడుతుంటే మాట్లాడతాడు. తండ్రి ఇంకో మాట అంటాడు, తండ్రి ఏం చెప్తే అదే చేస్తాడు.
మరి వచ్చి అడిగిందని చేసేలేదే. అక్కడ ఒక మాట అంటారు, నా సమయం ఇంకా రాలేదు. మరి ఆయన కుమారుడు ఏంటి, ఆయనే విధేయత కలిగి ఆయనే జీవిస్తే నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి చెప్పండి. అడుగుతాడు ప్రభు, నువ్వు నా కొరకు ఏం చేస్తావు? నీ సమాధానం ఏంటి? నీ డబ్బును చూడు, నీ కులాన్ని చూడు, నీ హోదాను చూడు. అది చూసేది ఏంటండి చెప్పాలి. నీలో ఉన్న కుమారుని చూస్తాడు. ఆనాడు జగ్గి ఎవరు చేర్చుకున్నాడు? యేసుని చూస్తాడు. నిన్ను నన్ను చూస్తే ఎప్పుడు అపవిత్రులమే, ఎప్పుడు పాపులమే, ఎప్పుడు అవిధేయులమే, ఎప్పుడు కూడా నిర్లక్ష్యమే. కానీ ప్రభు చూసేది ఎవరు చూస్తాడంటే నాలో ఆయన ఉన్నాడా లేదని చూస్తాడు. అర్థమైందండి? ఈ సమయంలో ఒకసారి చూడండి, ప్రభు ఏమన్నారు? యోహాను సువార్త 14:24. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పింది. ఆదరణకర్త అనగా తండ్రి నా నామంలో పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయును. శాంతిని కల్పింపజేసి ప్రభు ఏమన్నారంటే, మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. చూసారండి, ప్రభు ఎంతగా తండ్రి యొక్క చిత్త ప్రకారం చేసాడు. అంతగా మాట అన్నాడు. 7వ అధ్యాయం 20. ప్రభా ప్రభు అని పిలిస్తే పరలోకం లేదు నీకు. తండ్రి యొక్క చిత్తం ఉంది. ఆ చిత్త ప్రకారం మనం ఏం చేయాలంటే మాట్లాడాలి, చెయ్యాలి, చెప్పాలి. మరి నా జీవితాలు ఎలా ఉందో ఆలోచించండి. ప్రభు చూస్తలేదా? ఒకసారి ఆలోచించండి. నిన్ను నన్ను చూస్తలేదా? ఇక్కడ నిలబడిన సేవకుడైనా, మీరైనా, ఎవరైనా సరే అందరినీ ప్రభు చూస్తున్నాడు. నిన్ను ప్రభు చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. ఆయన చూస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి చెప్పండి. ఒక అధికారి దగ్గరికి వెళ్తావు, నిన్ను చూస్తున్నాడు, నువ్వు ఎలా ఉంటావు? చాలా డిగ్నిటీగా ఉంటావు, చాలా విధేయత కలిగి ఉంటావు, చాలా గౌరవంగా మాట్లాడతావు, మర్యాదగా మాట్లాడతావు. అక్కడే ప్రభు ఉన్నాడా? మోసం చేసుకుంటలేదు నువ్వు అంటే ప్రభు నేత్రాలు లేవైంది. దావీదు ఉదయాన్ని పాపం చేసాడు, అంతఃపురంలో చేసాడు, ఎవరు లేరనుకున్నారు, ఎవరు చూడలేదు అనుకున్నారు. ఎవరు చూశారండి? ఎవరు చూశారు? ప్రభు చూసాడు. ప్రభు బయలుపరిచాడు. అప్పుడు ఒప్పుకుంటాడు ఆయన 51 కీర్తనలో. ఏమన్నాడండి ఆయన? నేను పాపము. అప్పటి వరకు ఆయన ఏమన్నా రాజు నీళ్ళు ఎవరు ప్రశ్నిస్తారు? రాజు నీళ్ళు ఎవరు మాట్లాడతారు చెప్పండి? అంత అధికారం ఎవరికి ఉంది? దేవుడు కోరుకున్నాడు, దేవుడు పిలుచుకున్నాడు. అటువంటి రాజు నువ్వు ఇలా తప్పు చేస్తున్నావు ఎవరు మాట్లాడతారు? కానీ ప్రభు చూసి నా రాజు ప్రవర్తన పంపించాడు. మరి ఈ సమయంలో మనం ఒకసారి ఆలోచించండి. నూతన సంవత్సరం నుంచి ప్రభా ఇప్పటి వరకు నా ఇష్టాన్ని నెరవేర్చు, నా ఇష్టానుసారంగా మాట్లాడి, నా ఇష్టానుసారంగా ఏది పడితే చేశాను. నూతన సంవత్సరం వాళ్ళకత్తుడు నీ చిత్త ప్రకారం నేను చెప్పాలన్నమాట. చెప్పచ్చు చూడండి. నా మాట అప్పుడు పౌరు గారికి మాట్లాడారు. కొరింథీయులకు రాసిన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. జీవించే వారికి మీదట ఎవరి కొరకు కాదండి, తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వరకే జీవించాలంటాడు. ఎవరి కొరకు జీవించాలి? జీవించే వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే. నువ్వెవరి కొరకు జీవిస్తున్నావు? అక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఇంకో మాట అంటారు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాను, ఇకను జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా ఎవరు జీవిస్తున్నారండి? ఆయన ఆ మాట చూడండి. నేను క్రీస్తు కూడా సిలువేయబడ్డాను, ఇకను జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరం జీవించిన జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించిన దేవుని కుమారుని యందు
విశ్వాసం ద్వారా జీవిస్తున్నాడంటే మనం కూడా ఈ వేదనలోకి వచ్చిన మనం కూడా ప్రభుత్వానికి జీవిస్తాం. అర్థమైందండి? ఎందుకంటే మన కొరకు ఆయన ఏం చేశాడు? అప్పగించుకున్నాడు, ప్రాణం పెట్టాడు. మనం ఒక పాపం చేత అవినీతి చేత చచ్చిపోయాం. మనం లేపెట్టు. ఒకసారి ఆలోచించండి. మనలో ఒక నూతనమైన సంవత్సరాలు మారడం కాదు, మనలో ఒక నూతన వ్యక్తిత్వం కనబడాలి, నూతనమైన మాటలు కనబడాలి. ఈ విషయం చెప్తున్నాను. మాటల విషయంలో ఎవరైనా తప్పు మాట్లాడినా కానీ సిస్టమ్ కూడా నేను ఊరుకోదు. అదైనా ఒకసారి హెచ్చరిస్తాను. ఎందుకంటే మాట వల్ల ఏం కలుగుతుందండి? చెప్పండి. నెట్టు కలుగుతుంది, దోషం వస్తుంది, ఇతరులకు ఏమనిపిస్తుంది? బాధ కలుగుతుంది. సిస్టమ్ కూడా ఒకసారి ఊరుకోదు. ఒకవేళ నానేమో తొందర వచ్చినా కానీ అంటే సరి చేసుకుంటుంది. ఎందుకంటే ఒక మాట ఒకటి ఏం చేస్తుందండి? ఒక వ్యక్తిని బాధపరుస్తుంది. యేసుప్రభువు గారు కూడా అన్నారు, నా అంతట నేను వచ్చి ఉంటే నా అంతట నేను మాట్లాడలేదు, నా అంతట నేనేమి చేయలేదు, నా అంతట నేనేమి చెప్తున్నాను. సరే, ఒక మాట అంటారు చూడండి. యోహాను సువార్త, ఈ మాట నేను చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 14:10. తండ్రి యందు నేను నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు. చాలండి. ఎవరు నివసిస్తున్నారంటే ప్రభువులో తండ్రి నా యందు నివసిస్తున్నాడు. ఆయన యందు నివసిస్తున్నాడు కాబట్టి ఆయన ఏమన్నాడు? నేను మాట్లాడతలా, నేను చేస్తలా. క్రియలు కూడా నేను చేస్తాను. ఎవరు చేస్తున్నారు? ఆయన నుండి చెప్పాలి. ప్రభువే చేస్తున్నాడు. అక్కడ ఒక మాట అన్నాడు, తండ్రి నా యందు నివసిస్తూ తన క్రియలు చేస్తున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రి నమ్ముడి, లేదా ఈ క్రియలు నిమిత్తమైనవి నన్ను నమ్ముడి. నేను తండ్రి యందు వెళ్తున్నాను కనుక నేను చేయ క్రియలు నా యందు విశ్వాసం ఉంచేవాడును. చూసారు, గొప్పగా చేస్తాడంట. నేను చేశాను, నా యందు విశ్వాసం ఉంచేవాడును ఏం చేస్తాడు? వాటికంటే మరీ గొప్పగా చేస్తాడు. ఎవరు చేస్తారండి? విశ్వాసం ఇచ్చారు. మరి మనం పరీక్షించుకున్నాం, ఒకసారి ఆలోచించుకున్నాం. ఎందుకంటే పరలోకానికి వెళ్ళాలంటే ఎంత ప్రయాసపడుతున్నాం, మందిరానికి వస్తున్నాం, అన్ని చేస్తున్నాం, ఇన్ని చేస్తున్నాం. ఆ పరలోకాన్ని పోగొట్టుకుంటే ఎలా చెప్పండి? దేవుని రాజ్యానికి వెళ్ళాలి కదా. ఇంత ప్రయాసం, ఇంత అవమానం పొందిన, ఇంత శ్రమలు పొందిన, ఇన్ని కష్టాలు అనిపించిన దేని కొరకండి? పరలోక రాజ్యం. ఇంతగా మనం మాట్లాడుతుంది. ఎవరి పేరు జీవగ్రంథంలో రాయబడిన ఎక్కడికి వెళ్తారండి? మన అగ్నిగుండానికి దేవుడు పంపించాలని ఆయన ప్రేమ కాదు, ఆయన రక్షించాలని ఆయన ప్రేమ. అందుకే ప్రభు విడిచిపెట్టి ఏదైనా మనకు శిష్యుడు, ఏదైనా మనకు కుమారుడు. ఆ కుమారుడే తండ్రి ప్రకారం చేస్తే, మాట్లాడితే, ఇవన్నీ ప్రభు చేస్తే మనం ఎలా ఉంటారు? సార్ మనం కూడా ఆయన ఎవరండి? మనం చెప్పండి. మనం కూడా ఆయన కుమారుడుగా చేసుకున్నాడు. దయచేసి ఒకసారి ఆలోచించండి. మరి ప్రభు యొక్క బలలో పాల్పొందడానికి సరి చేసుకున్నాం. మరి మీరు కూడా ఎవరైనా, మరి మేము వచ్చి 6 నెలలు అవుతుంది, మేము వచ్చి మేము మీ దగ్గరికి వచ్చి 6 నెలలు అయింది. ఒకవేళ నా మాట బట్టి మీకు ఏమైనా నచ్చుకుంటే చెప్పండి, మిమ్మల్ని క్షమాపణ అడుగుతాను. అర్థమైందండి? ఎందుకంటే ఇది ప్రభు సేవ, ఇది సేవ, ఇది దేవుని సేవ. ఒకవేళ నా విషయంలో కానీ, నా పిల్లల విషయంలో కానీ, కుటుంబంలో ఎవరైనా సరే అభ్యంతరం పడితే చెప్పండి. ఎవరైనా సరే నాకు చెప్పండి, నేను క్షమాపణ అడుగుతాను. అది మళ్ళీ చెప్తున్నాను, నూతన సంవత్సరం పాతంతా మనం విడిచిపెట్టాం. దేవుని కార్యాలలో దేవుని పనులు ఉన్నాయి. నీ ఆత్మ విలువ ప్రభు తెలుసు, నా ఆత్మ విలువ ప్రభు తెలుసు. ఆయన ప్రాణం పెట్టాడు. చూడండి, ఆయన ప్రాణం పెట్టాడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రభు సన్నిధిలో యోగ్యంగా పాల్పొందుతాం. మరి ఆయన దృష్టికి ఏది కనబడేది లేదు, అన్ని తేటగా ఉన్నాయి. ఏదైనా పరీక్షించుకోండి, ఒప్పుకోండి, విడిచిపెట్టండి. పాతంతా పోవాలి, పాత ఏది కనబడకూడదు. కేవలం అలాగంటే అది నీకే మంచిది కాదు. ప్రార్థన చేసుకున్నాం.